parts, and again further divided into articles. Also we have schedules అని. అసలు ఏంటివి? వెల్కమ్ టు ఇన్సైడ్ డోర్స్. ఇక్కడ మనం కాన్సెప్ట్స్ని కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీలోకి తీసుకొస్తాం. సింపుల్గా మాట్లాడుకుందామండి. మనం కాన్స్టిట్యూషన్ ఒక రూల్ బుక్ అనుకున్నాం కదా, మన బుక్స్లో ఏముంటాయి? చాప్టర్స్ ఉంటాయి. ది సేమ్ వే కాన్స్టిట్యూషన్ అనే రూల్ బుక్ కూడా పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. మన నార్మల్ బుక్లో ఉండే చాప్టర్సే కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ అనుకుందాం. సో చాప్టర్స్లో ఫర్దర్గా ఏముంటుంది? ఆ చాప్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ వే పార్ట్స్లో ఫర్దర్గా ఏముంటుంది? ఆ పార్ట్స్కి, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్ 3 ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. సో పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పార్ట్ 3లో ఈ ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే, ఈ ఆర్టికల్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది. ఇలా మన కాన్స్టిట్యూషన్ పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఇప్పుడు మన పార్ట్స్ అయిపోయింది, ఆర్టికల్స్ అయిపోయింది. ఏం మిగిలింది? షెడ్యూల్స్. షెడ్యూల్స్ అంటే ఏం లేదండి, ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద ఎన్నో ఆర్టికల్స్ ఉంటాయి. ప్రతి ఆర్టికల్లో లెందీ వర్డ్స్ని రాసి ఆల్రెడీ బల్కీగా ఉన్న కాన్స్టిట్యూషన్ని ఇంకా బల్కీగా చేయకుండా ఉండడానికి స్మార్ట్ సొల్యూషన్ షెడ్యూల్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆర్టికల్ 1 ఉంది. ఆర్టికల్ 1లో యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ గురించి ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టికల్ 1లో యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ అన్నారు కాబట్టి ప్రతి యూనియన్ టెరిటరీని, ప్రతి స్టేట్ని రాస్తే ఆల్రెడీ పెద్దగా ఉన్న ఆర్టికల్ ఇంకా పెద్దగా అవుతుంది. సో వాళ్ళు సింపుల్గా యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ అని రాసేస్తారు. దీనికి మనం షెడ్యూల్స్కి వెళ్ళి షెడ్యూల్ 1ని రెఫర్ చేయాలి. అక్కడ యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ లిస్ట్ ఉంటుంది. ఇలా రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ మీద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ లిస్ట్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మనకి షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ ఏంటి, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ షెడ్యూల్స్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నెక్స్ట్ రీల్లో వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఇన్సైడ్ డోర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.